నమస్తే. చాలామంది సోషల్ మీడియా పుణ్యమా అని అసలు ఏ ప్లేసెస్ ఏ విధంగా ఉంటాయి అని చూసుకొని ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. సో దాంట్లో భాగంగానే బాలీకి సంబంధించి పిక్చర్స్, వీడియోస్ మనం చాలా వైరల్ అవుతున్నాయి కూడా చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. సో మరి మీరు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా బాలీ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? సో మనతో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. అసలు ఆయన మాటల్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బాలీకి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజ్ ఏమందిస్తోంది అండ్ ఈ ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నేను ఇప్పుడు చెప్పినట్టు సోషల్ మీడియాలో చాలా అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా ట్రెండ్ అవుతున్న, వైరల్ అవుతున్న ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే అన్నిట్లలో ఒకటి బాలి. బాలి అయితే తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయాలి అనిపించేలాగా అనిపిస్తుంది అనమాట. సో నిజంగానే బాలి అంత అద్భుతంగా ఉంటుందంటారా? మరి అంత బ్యూటిఫుల్ ప్లేస్కి మనం ప్లాన్ చేస్తున్నామని అంటే బడ్జెట్ మన రేంజ్లో ఉంటుందో లేదో అని చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్సే ఉంటారు కాబట్టి ఆలోచిస్తూ ఉంటారు. సో మరి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న బాలికి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజ్ వివరాలు మీరు అన్నట్టు బాలి అనేది చాలా బ్యూటిఫుల్ ఐలాండ్ అండి. ఇండోనేషియాలో ఉండే ఒక ఐలాండ్ బాలి. యాక్చువల్గా మనకి ఇండోనేషియా అనేది ఒక ముస్లిం కంట్రీ అండి. కానీ బాలి పార్ట్ వచ్చేటప్పటికి 95% ఆఫ్ ద పీపుల్ హిందూ పీపుల్. చాలా చక్కగా వాళ్ళు మన కల్చర్ని ఇంకా రెస్టోర్ చేసుకొని చక్కగా వాళ్ళు పాటిస్తున్నారు. అంటే అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి బాలీలో, తర్వాత అద్భుతమైన బీచెస్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మనకి ఏమి చూడాలనుకున్నా కూడా చక్కటి అన్ని విజిటింగ్ ప్లేసెస్ అన్నీ అక్కడ బాలీలో ఉన్నాయండి. సో దాంట్లో ఏంటంటే మనకి మొత్తం 2 సిటీస్ ఉంటాయండి. ఒకటి కుటా అని, ఇంకోటి ఉబుద్ అని. కుటా వచ్చేటికి ఏమంటే మెయిన్ ఎయిర్పోర్ట్ ఉన్న సిటీ ప్లస్ మోడర్న్ సిటీ. అలానే ఉబుద్ వచ్చేటికి వాళ్ళకంటే కల్చరల్ సిటీ అంటారు. అంటే కల్చరల్ పార్ట్ అంతా మనకి ఎక్కువగా ఉబుద్లో కనపడుతుంది. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రెండింటినీ కలుపుకొని 4 nights and 5 days ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. అంటే మనం స్టే చేసేంత కుటాలో స్టే చేస్తాము, ఉబుద్ ఒకరోజు వెళ్ళేసి వస్తాం. ఉబుద్లో మెయిన్ ప్లేస్ అటువంటి మనకి తీర్థయంపుల్ టెంపుల్ అని ఉందండి. ఆ తీర్థయంపుల్ టెంపుల్ చూస్తాము. తర్వాత అలానే వాటర్ ఫాల్స్, తర్వాత మనకి బాలి స్వింగ్ అని ఉంటుంది. ఎవరైనా బాలి వెళ్ళారంటే మీరు ఆ స్వింగ్ చేసి వచ్చారా లేదని అడుగుతారు. అంటే అది వ్యాలీలోకి స్వింగ్ అవుతూ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆ బాలి స్వింగ్కి వెళ్తాము. అలానే మనకి ఉబుద్ ప్యాలెస్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా ఉబుద్ ఏరియాలో మనం ఒకరోజు చక్కగా ఎక్స్ప్లోర్ చేస్తాం. అలానే ఏంటంటే ఇప్పుడు మనకి ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనల్ని డైరెక్ట్గా టెంపుల్లోకి అలౌ చేయరు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక సపరేట్ క్లాత్ ఇస్తారు. అది చుట్టుకొని మాత్రం మన టెంపుల్లోకి వెళ్ళడానికి వీలు ఉంటుంది. దాన్ని సారంగ్ అంటారు. ఈ తీర్థంపుల్ టెంపుల్లో కూడా మనం అది తీసుకుని లోపలికి వెళ్తాం. ఆ తీర్థంపుల్ టెంపుల్ అంటే అది ఒక హోలీ స్ప్రింగ్ అంటారు. హోలీ స్ప్రింగ్ వాటర్ వచ్చే ప్లేస్ అది. అది కూడా కొండల మధ్యలో ఉంటుందండి. అది సో ఎవరైనా వెళ్ళాలంటే కంపల్సరీ క్లాత్ తీసుకుని వెళ్ళి, ఎవరైనా స్నానం చేయాలి అనుకుంటే అక్కడ ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ కూడా మళ్ళీ దానికి మళ్ళీ సపరేట్ క్లాత్ తీసుకుని వెళ్ళి. మీరు నమ్మరు, ఫారినర్స్ అందరూ చక్కగా స్నానాలు చేస్తూ ఉంటారు ఆ తీర్థంపుల్లో. అది చక్కగా చూసుకొని ఫుల్ డే విజిట్ ఉంటుందండి. అది చూసుకొని వస్తాం. అలానే కుటా ఏరియాకి వచ్చేవాడికి మనకి GWK పార్క్ అని ఉంటుంది. అంటే గరుడ విచక్షణ పార్క్ అని. అది ఆల్మోస్ట్ మనకి బిగ్గెస్ట్ స్టాచ్యూ అండి. గరుత్మంతుడి వారి స్టాచ్యూ ఉంది. గరుత్మంతుడు విష్ణు భగవానుడు కూర్చొని ఉంటారు. బాలీలో మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా కనపడతా ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ కుటా ఏరియాలో మీరు ఒక ప్లేస్ నుంచి ఒకటే ప్లేస్కి వెళ్ళి కంపల్ కనపడతా ఉంటుంది. అది విజిట్ కూడా చేస్తాం మనం. తర్వాత అలానే తాంజాంగ్ బీచ్ అని ఉంది. ఆ బీచ్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనకు ఒక గ్లాస్ బాటమ్ బోట్ని ఏర్పాటు చేసింది. ఆ గ్లాస్ బాటమ్ బోట్లో కింద కొరల్స్ చూసుకుంటే మనం ఆ టర్టిల్ ఐలాండ్ అని ఉంటుంది. టర్టిల్ ఐలాండ్ విజిట్కి వెళ్ళేసి వస్తాం. ఎవరైనా వాటర్ స్పోర్ట్స్ చేయాలనుకుంటే కనుక చక్కగా అక్కడ వాటర్ స్పోర్ట్స్ చేసుకోవచ్చు. అలానే నేను చెప్పాను టెంపుల్స్ ఉలవత్తు టెంపుల్ అని ఒకటి ఉంది. తర్వాత తన్హాలాట్ టెంపుల్ ఉంది. ఉలవత్తు టెంపుల్ కంప్లీట్గా కొండ మీద ఉంటుంది. తన్హాలాట్ టెంపుల్ కంప్లీట్గా సముద్రంలో ఉంటుంది. సో ఆ ఉలవత్తు టెంపుల్ ఒక నైట్ విజిట్కి వెళ్తే సన్సెట్ చాలా బాగుంటుంది. అలానే తన్హాలాట్ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే అది సముద్రంలో ఉంటుంది. ఎప్పుడైనా కానీ లో టైడ్ వచ్చేప్పుడు మాత్రమే లోపలికి విజిట్ చేయగలం, లేకపోతే లోపలికి వెళ్ళి విజిట్ చేసే ఛాన్స్ ఉండదు అనమాట. ఆ లో టైడ్ వచ్చినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు అక్కడే ఒక మనకి తీర్థం ఇస్తారు. అది కంప్లీట్గా మంచినీళ్ళు అక్కడి నుంచే తీసిస్తారు. సముద్రం మంచిలో కూడా అంత మంచి స్వీట్ వాటర్ ఉంటుంది. సో అక్కడే మనకి ఆ పూజారులు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఇంకొక మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే అండి, ఈ టెంపుల్స్లో ఎక్కడా కూడా విగ్రహాలు ఉండవు. వాళ్ళు ఏంటంటే దేవుడు ఒక్కడే రూపం లేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి పరమశివుడు తెలుసు, విష్ణు భగవానుడు తెలుసు, తర్వాత బ్రహ్మ తెలుసు, మన అమ్మవారు తెలుసు. ఇవన్నీ వాళ్ళకి టెంపుల్స్ ఉన్నాయి అక్కడ.
ఆ టెంపుల్ని వాళ్ళు అదే రూపంలో అదే పూజిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గురువు చెప్పింది వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అంతా అంతా వాళ్ళ ఒక కల్చర్ డెవలప్ చేసుకున్నారు అక్కడ. అలానే ప్రతి ఫ్యామిలీకి ఒక టెంపుల్ ఉంటుంది, ఫ్యామిలీ టెంపుల్స్ అంటారు. ఆ టెంపుల్స్ కూడా వాళ్ళకి రిచువల్స్ అప్పుడు కంపల్సరీగా ఆ టెంపుల్ విజిట్ చేస్తారు. ప్రతి విలేజ్లో టెంపుల్స్ ఉన్నాయి. అంటే మీరు ఎక్కడ చూసినా కూడా అటువంటి హిందూ కల్చర్ని బాగా ప్రేమిస్తున్నటువంటి ఐలాండ్ బాలి ఐలాండ్. సో అటువంటి ప్యాకేజీ 4 nights 5 days ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కగా ప్లాన్ చేసి కస్టమర్స్ అందరికి కూడా 85,000 రూపీస్లోనే తీసుకొని వచ్చిందండి. ఈ ప్యాకేజ్లో మీకు వచ్చేటికి మనకి హైదరాబాద్ నుంచి బాలీకి ఫ్లైట్ టికెట్, అలానే రిటర్న్ బాలి నుంచి హైదరాబాద్ ఫ్లైట్ టికెట్. ఎందుకంటే మనకి బాలీకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. ఇద్దరు కౌలాలంపూర్ కానీ సింగపూర్ కానీ బ్యాంకాక్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో ట్రాన్సిట్ ఫ్లైట్ ఉంటుంది. సో ఆ ఫ్లైట్ టికెట్స్ ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళి లగ్జరీ హోటల్ అకామిడేషను, తర్వాత ట్రాన్స్పోర్టేషను, ఇండియన్ రెస్టారెంట్స్ లంచ్ అండ్ డిన్నరు, నేను చెప్పినటువంటి ప్లేస్కి ఆల్ ఎంట్రీ టికెట్స్, ఇవన్నీ కూడా ప్యాకేజ్ కాస్ట్లో ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట. 85,000 రూపీస్లోనే 4 nights 5 days ప్యాకేజీ. చక్కగా బాలీలో మెయిన్ అట్రాక్షన్స్ అన్ని చూసుకొని వస్తామండి. అంత అద్భుతమైన టూర్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకొని వచ్చింది. కాబట్టి ఎవరైనా మనకి బాలీ టూర్ విజిట్ చేయాలి అనుకుంటే కనుక దానికి కూడా మనకి ఏ సీజన్ అనేది లేదండి. ఏ సీజన్ అయినా బాలీ వెళ్ళి రావచ్చు. ప్లస్ అలానే ఎవరైనా మీరు అన్నట్టు కస్టమైజ్ కావాలన్నా, ఒకళ్ళు ఉన్న ఇద్దరున్నా కూడా కావాలంటే గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇద్దరు ఉంటే కనుక, లేదంటే వాళ్ళ వరకు మనం కస్టమైజ్ చేసి ఇస్తాం. సో కస్టమైజ్డ్ ప్యాకేజెస్ కూడా, లేదంటే ఎవరైనా కమ్యూనిటీస్, అసోసియేషన్స్ వాళ్ళ వరకే సపరేట్ చేసి ఇమ్మన్నా కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కటి ప్యాకేజ్ ఇస్తుంది వాళ్ళకు కూడా. అలానే ఒక తెలుగు టూర్ మేనేజర్ కూడా వాళ్ళతో పాటు ఉంటారు. బాలీలో ఎవరు వెళ్ళినా కానీ, ఇద్దరు వెళ్ళినా కానీ, నలుగురు వెళ్ళినా కానీ, 10 మంది వెళ్ళినా కానీ ఒక చక్కటి గైడ్ కూడా వస్తారండి. గైడ్ కూడా చక్కగా వాళ్ళకి అన్ని ప్లేసెస్ గురించి వివరిస్తారు. సో అంత బ్యూటిఫుల్ ఇవన్నీ నేను చెప్పిన టెంపుల్స్, తర్వాత నేచరు, తర్వాత వచ్చేది వాటర్ ఫాల్స్, ఇవన్నీ కలగలిపిన మనకి ఐలాండ్ టూర్ ఏదైనా ఉండేలాగా బాలి అని 100% చెప్పుకోవచ్చు అండి. అంత చక్కగా ఉంటుంది బాలి టూర్. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసాం, ఒక మంచి కంట్రీ విజిట్ చేసామని అందరూ ఫీల్ అవుతారండి. ఓకే సార్, నిజంగా ఒక మంచి ఐలాండ్ అయిన బాలికి సంబంధించి అక్కడున్న బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏంటి, అండ్ ఈ ప్యాకేజ్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏమేమి సదుపాయాలు అందిస్తుంది, అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం, బాలి ట్రిప్ వెంటనే ప్లాన్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.